ఏపీ కేబినెట్ సమావేశం ఈవేళ రసవత్తరంగా సాగింది. మామూలు ప్రస్తావనతో మొదలైనటువంటి చర్చ కాస్త సీరియస్ అయింది. వైసీపీ నేతలు కొందరు వాళ్ళని లేపేస్తాం, వీళ్ళని లేపేస్తాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాం, తిప్పించి కొడతాం అంటున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎవరేమన్నారు, ఎప్పుడన్నారని సీఎం గారు ప్రశ్నించడంతో నిమ్మల పోసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్లోని ఓ మీడియా సంస్థ పైన దాడులు చేశారని, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మీడియా సంస్థ పైన ఎందుకు దాడులు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళు రాతలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు చెప్పే పరిస్థితి ఏ విధంగా ఉంది, అది ఒకసారి చూడండి సార్ అని కూడా వాళ్ళు అంటున్నారు. మరి ఈ సందర్భంలో కొందరు ఇటువంటి పదాలు వాడారని నిమ్మలు చెప్పుకొచ్చారు. ఇట్లాంటి పదాలు కొత్త పలుకు కాదు, ఇక పలుకే ఉండదు అని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా రామానాయుడు తెలిపారు. మరి ఇంకా దీనిపైన సీఎం చంద్రబాబు గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లేపేస్తాను అని అంటున్నారు, వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి, ఎవరిని లేపుతారు, ఇటువంటి క్రిమినల్స్ చేసే బెదిరింపులకు ఎవరు భయపడరు అని ఆయన అన్నారు. మరి క్రిమినల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్మ్గా డీల్ చేస్తామని ఆయన తెలిపారు. బెదిరించి భయపెడదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలి అని, ప్రజలకు ఈ విషయాలను తెలియజేయాలి అని మంత్రులకు సీఎం సూచించారు. క్రిమినల్స్ ఇలానే రాజకీయాలు చేస్తారు, వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు అంటూ ప్రజలకు నిజాలు తెలియజేస్తే సరిపోతుంది, డైవర్షన్ పాలిటిక్స్కు వాళ్ళు అలవాటు పడ్డారు అంటూ ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏమిటి, వైసీపీ అలాగే ప్రజలు కూడా, డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు బాబు గారు, అది మీకు తెలియదా అనేటటువంటి విధంగా అంటున్నారు. మరి కేబినెట్ అజెండా లీక్ అవుతున్నటువంటి విషయం కూడా సమావేశంలో చర్చగా వచ్చింది. కేబినెట్ అజెండాలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని సీఎం అన్నారు. మరి గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీ రామారావు గారి హయాంలో ఎవరూ లేకుండానే ఎన్టీఆర్ గారు 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతికతతో ఎవరి నుంచి కూడా లీక్ అయ్యిందో తేలికగా కనుక్కోవచ్చని కూడా ఆయన ఈ విధంగా ప్రస్తావన చేశారు.